ఎవరివన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం రియల్ హీరోస్ ని రికగ్నైజ్ చేసే అంతలా రియల్ హీరోస్ ని గుర్తించలేం. సో ఈ సందర్భంగా నేను మన రియల్ హీరోస్ తాలూకా విశేషాలని ఈ వీడియోలో పెట్టడం జరిగింది. మీకు తెలిస్తే వాళ్ళ పేర్లు కమెంట్ చేయండి. పైన ఈ పోరాట తీరు గురించి మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఒక్కసారి చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వాడు పంపాన తీరాన పంచుమీన అనే బ్రిటిష్ అధికారిచే అరెస్ట్ చేయబడి కొయ్యూరు వద్ద మేజర్ కుడాల్చే చంపబడి కేడీపేట వద్ద సమాధి చేయబడిన వాడు. ఈ పోరాట యోధుడి యొక్క ప్రత్యేక నినాదం జల్ జంగిల్ జమీన్. ఈ స్వాతంత్ర సమరయోధుడు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ సేనాపతిగా సేవలందించాడు. ఈ వీరుడు బిరుదులు వీర్ సావర్కర్, స్వాతంత్ర వీర్ సావర్కర్, యుగ పురుష్. ఇతని పుస్తకాలు భారత స్వాతంత్ర సంగ్రామం, ది హిందుత్వ. ఈ వీరుడు మైకల్ ఓ డయర్ ని హతమార్చడం వల్ల ఇంగ్లాండ్ దేశంలో ఉరితీయబడి జవహర్ లాల్ నెహ్రూతో షహీద్ అని కీర్తింపబడ్డాడు. ఈ ప్రముఖ పోరాట యోధుడు నేతాజీ, దేశ్ నాయక్, దేశభక్తుల్లో యువరాజు అని కీర్తింపబడమే కాకుండా స్వరాజ్ అనే పత్రికను స్థాపించి ద ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని కూడా రచించాడు. ఈ ప్రముఖ వ్యక్తి సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీ అనే సంస్థను స్థాపించడమే కాకుండా మనకి పాకిస్తాన్కి రెండవసారి యుద్ధం జరుగుతున్న సందర్భంలో మన దేశ ప్రధానిగా కొనసాగారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ది లెనిన్ ఆఫ్ బర్దోలి, బర్దోలి వీరుడు, సర్దార్, భారతదేశ ఉక్కు మనిషి, కింగ్ ఆఫ్ బర్దోలిగా కీర్తింపబడ్డాడు. ఈ ప్రముఖ వ్యక్తి బిరుదు అందరికీ తెలుసు. అయితే ఇతని పుస్తకాలు మానిటరీ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్, ఇండియన్ మానిటరీ సిస్టమ్స్. ఈ ప్రముఖ వ్యక్తి గురించి మనందరూ తెలుసు. అయితే ఇతని బిరుదులు ఆధునిక మను, భారత రాజ్యాంగ పిత, బాబా సాహెబ్, రాజ్యాంగ రూపకర్త, పేదల మొసయ్య. ఇతని పత్రికలో యూత్ నాయక్, బహిష్కృత భారత్ జనత. ఈ ప్రముఖ వ్యక్తి గీతాంజలి అనే రచనకు కోల్పోటకు పొందడమే కాకుండా మనకు బంగ్లాదేశ్ కు జాతీయ గీతాలను అందించి గురుదేవ్ గా కీర్తింపబడ్డాడు. ఈ ప్రముఖ వ్యక్తి భారతదేశ మొదటి ప్రధాని, నవభారత నిర్మాత, కమ్యూనిస్ట్ సిద్ధాంత పూజారి, పండిట్ చాచా. ఈ ప్రముఖ వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం మద్రాసులో మహర్షి బుల్సు సామమూర్తి ఇంటిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అసూలు పాశారు. ఈ భారత ముద్దుబిడ్డ నవజీవన్ భారత సభను స్థాపించి వై ఆయన నిర్దిష్ట అనే పుస్తకాన్ని రచించి ఇతర సహచరులైన రాజ్గురు, సుఖదేవులతో కలిసి మన దేశం కోసం ఉరిశిక్షను ప్రేమగా స్వీకరించాడు. ఈ ప్రముఖుడు భారత జాతీయ ఉద్యమ పితామహుడు, దేశభక్తుల్లో రారాజు, ఆధునిక ప్రథమ రాజనీతజ్ఞుడు, కంపెనియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇండియా ఎంపైర్ గా కీర్తింపబడ్డాడు. ఈ ప్రముఖ రాజు ఛత్రపతిగాను, హిందుత్వ రక్షకుడుగా ఉన్నందుకు హైందవ ధర్మోద్ధారకుడుగా కీర్తింపబడ్డాడు. ఈ వీరుడు 1857 తిరుగుబాటు, భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని పిలవడానికి ఇతని ఉరిశిక్ష ఒక ప్రత్యక్ష కారణం అని చెప్పొచ్చు. పైన ఈ ప్రముఖ రాజు భారతదేశ తొలి జాతీయవాది, దక్షిణ భారత నెపోలియన్, టైగర్ ఆఫ్ ద ఈస్ట్, మైసూర్ పులి అని కీర్తింపబడ్డాడు. ఈ స్వాతంత్ర సమరయోధుడు 1857 తిరుగుబాటులో కాన్పూర్ నుండి ప్రముఖ పాత్ర పోషించాడు. మన దేశ స్వాతంత్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఈ వ్యక్తి పేరు కమెంట్ చేయండి.